యాదగిరిగుట్ట చిన్నపీట వివాదంపైకి సమసిపోయినట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా మరింత ముదురుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉదంతాన్ని పార్టీ అధిష్టానం తొలుత లైట్గా తీసుకున్నప్పటికీ చిన్నపీట ఇష్యూ ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ఆ విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ అంశాన్ని తన ఎన్నికల ప్రచారహస్త్రంగా ఉపయోగించుకోవడం దీనికి మరింత ఆజ్యం పోసినట్లయిందని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలకు వెళ్లారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు పెద్దపీట వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సామాజిక వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అవమానపరిచే విధంగా చిన్నపేట వేసి కూర్చోబెట్టడం పెద్ద దుమారం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కుల వివక్షపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భట్టి విక్రమార్క స్వయంగా స్పందించి నష్ట నివారణకు యత్నించారు. ఈ ఘటనపై తన స్నేహితుల వద్ద భట్టి విక్రమార్క కుతకుతలాడినప్పటికీ బయటకు మాత్రం దీనిని టీ కప్పులో తుఫాన్ గా కొట్టిపారేస్తూ వివాదం సమసిపోయేదన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీ అంతర్గత వేదికలపై మాత్రం తనకు జరిగిన అవమానం కాకతాళీయంగా జరిగింది కాదని, ఉద్దేశపూర్వకమేనని భట్టి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దృష్టికి తన కుటుంబ సభ్యుల ద్వారా లిఖితపూర్వకంగా తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా పార్లమెంటు అభ్యర్థుల ఖరారుపై ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ అగ్రనాయకులు ఈ అంశంపై ఆరా తీశారంటే కాంగ్రెస్ అధిష్టానం ఈ వివాదాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందో తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు మంత్రులంతా హాజరైనప్పటికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో తనకు ఎదురైన అవమానాల వల్లనే ఆయన గైర్హాజరయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భట్టి విక్రమార్క సన్నిహితులేమో అలాంటిదేమీ లేదు, ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి వెళ్లిన భట్టి అక్కడే ఉండిపోవడం వల్లే రాలేకపోయారని చెప్తున్నారు. ఎన్నికల కమిటీ సమావేశం తిరిగి గురువారం ఉండడం వల్ల ఢిల్లీలోనే ఉండిపోయారని అంటున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఎన్నికల కమిటీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కావాల్సి ఉంది. అయినప్పటికీ వారు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం భట్టి ఎందుకు రాలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ భట్టి తన భార్యకు ఇప్పించుకునేందుకు లాబింగ్ చేయించడంలో బిజీగా ఉండడం వల్లనే గవర్నర్ ప్రమాణానికి రాకపోవడానికి కారణంగా కాంగ్రెస్ లోని ఒక వర్గం నాయకులు చెప్తున్నప్పటికీ అది నిజం కాకపోవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ముద్రించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అప్పటికే గుర్రుగా ఉన్నారు. దీనికి యాదగిరిగుట్టలో చిన్నపీట వివాదం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచే పార్టీలో ఆయన ఆధిపత్య ధోరణి సీనియర్ నేతలను నొచ్చుకునేలా చేసింది. అయితే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో వారంతా ఆయనకు సహకరిస్తూ వచ్చారు. అనూహ్యంగా పార్టీ అధికారంలోకి రావడంతో అధిష్టానం భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి సీనియర్లను ఒప్పించి సీఎం సీట్లో రేవంత్ రెడ్డి కూర్చోబెట్టింది. అయినప్పటికీ సీనియర్లు సర్దుకుపోయే ప్రయత్నం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన పాదయాత్రనే దోహదం చేసిందని భట్టి విక్రమార్క అనేక సందర్భాలలో పార్టీ అంతర్గత వేదికలపై గుర్తు చేస్తూనే ఉన్నారు. సీఎం సీట్లో కూర్చోవలసిన తాను డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టుకున్నప్పటికీ తనను అవమానించేలా, తన స్థాయిని తగ్గించేలా తన పట్ల చులకల భావాన్ని ప్రదర్శిస్తున్నారని భట్టి విక్రమార్క సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.